హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎలాంటి బైక్స్ చూపించబోతున్నాను అంటే ఇవైతే మైండ్ బ్లోయింగ్ పిచ్చెక్కించే రేంజ్ లో ఉండబోతున్నాయి. ఇవైతే మిమ్మల్ని ఒక్కసారి ఆలోచించేలా చేస్తాయి. వీటిని కొనాలా వద్దా అని. ఈ బైక్స్ నిజంగానే ఇప్పుడు కూడా రోడ్ల మీద నడుస్తూ ఉన్నాయా? ఇక ఎలాంటి లేట్ లేకుండా ఈ అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ వీడియోని మొదలు పెట్టేద్దాం. డీజిల్ అండ్ మోటార్ బైసైకిల్. బహుశా మీకు అనిపించి ఉండవచ్చు ఈ బైక్ ని ఏదైనా తేడా మూవీ నుంచి ఇన్స్పైర్ అయి తయారు చేశారేమోనని. చూడ్డానికి ఇది కూడా అచ్చం బ్యాట్మ్యాన్ మూవీలోని బైక్ లాగానే అనిపిస్తుంది. దీని అమెరికాలోని శ్యామ్ తనెన్ డిజైన్ చేశారు. ఈ కార్ లా కనిపించే బైక్ 11 ఫీట్ పొడవు అండ్ టాప్ లో 38 ఇంచెస్ అయితే ఉంటుంది. మీరు చెప్తే నమ్మలేరు, కానీ ఇందులో 2 టర్బో ఇంజన్స్ అయితే అటాచ్ చేశారు. అంటే మిగతా కార్లలో ఇలాంటి కార్లలో ఇంత పవర్ఫుల్ ఇంజన్స్ అయితే అస్సలు లేవు. ఇందులో యూజ్ చేశారు. అది కూడా చాలా పవర్ఫుల్ మోటార్ 440cc. అండ్ ఈ బైక్ లో డిసప్పాయింటింగ్ విషయం ఏంటిది అంటే ఒక్కటే వ్యక్తి కూర్చోవడానికి స్పేస్ అయితే ఇవ్వబడి ఉంది. అందువల్ల మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కించుకొని ఈ యొక్క అద్భుతమైన బైక్ లో రైడింగ్ అయితే మిస్ అవుతారు. అయ్యో పాపం. దీని టైర్స్ కూడా మిగతా బైక్స్ కన్నా చాలా పెద్దవిగా ఉంటాయి, అంటే ఒక కార్ టైర్స్ లాగా. అండ్ ఇందులో ఉన్న ఇంకొక మంచి అండ్ కామెడీ విషయం చెప్పనా, ఈ బైక్ తీసుకొని మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నట్లయితే ఆ పొగకైతే రోడ్డు మీద వెళ్లే వాళ్లకు రోడే కనిపించదు. ఇక మన విలేజ్ లో అయితే దోమల కొట్టే వ్యాన్ కి బదులుగా ఈ బైక్ ని యూజ్ చేయవచ్చు. ఒకవేళ ఈ బైక్ ఇక మీ ఊర్లో తిరిగితే మీ గలీలలో దోమల టెన్షన్ అస్సలు అక్కర్లేదు. అండ్ రైడింగ్ విషయంలో మీకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా 157 km/h స్పీడ్ తో గాల్లో దూసుకు వెళ్తుంది. ఏదైతే ఏముంది, కానీ ఇది చాలా అద్భుతమైన పవర్ఫుల్ బైక్. జెట్ కార్ట్. ఈ బైక్ నైతే జెట్ లాగానే తయారు చేశారు. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా 96 km/h. ఇది నడుస్తూ ఉన్నప్పుడు మీకు అనిపిస్తుంది మనం మాట్లాడిన మాటలు కూడా గాలితోనే మాట్లాడుతున్నామేమో అని అనిపిస్తుంది. ఇది నడుస్తూ ఉన్నప్పుడు చూడ్డానికి లుక్ వైజ్ అయితే ఒక రాకెట్ లాగానే కనిపిస్తుంది. ఇందులో రాకెట్ లాగానే ఫైర్ కూడా బయటికి వస్తుంది. ఇందులో రాకెట్ నుంచి ఫైర్ ఎలాగైతే బయటికి వస్తుందో అలా వెనకాల నుంచి ఫైర్ కూడా బయటికి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం వీలైతే మరియో కార్ట్ ఐరన్ అయితే యూజ్ చేశారు. ఆ తర్వాత ఇందులో చాలానే మాడిఫికేషన్స్ చేశారు. ఒకవేళ మీరు సిటీలలో ఉన్న రోడ్ల మీద దీన్ని నడిపిస్తూ ఉన్నట్లయితే చూసే వాళ్ళందరైతే దీన్ని చూసి ఖచ్చితంగా భయపడిపోతారు. ఎందుకంటే దీని సైలెన్సర్ వెనకాల నుంచి నిప్పులు కక్కుతుంది. అది చూశాక బుద్ధున్న వాడు ఎవడైనా దగ్గరికి రావాలంటేనే భయపడిపోతాడు. ఎవడైనా ఈ బైక్ దగ్గరికి వస్తే తందూరి చికెన్ 65 అయిపోతామేమో. ఇందులో చిన్న టైర్స్ యూజ్ చేసినా కూడా చాలా ఫాస్ట్ గానే ఉరుకుతుంది. అస్సలు ఇమాజినే చేయలేం. 4-wheel బైక్. మీరు 2-wheeler బైక్ నడిపి బోర్ అయిపోయినట్లయితే ఇక రెడీ అవ్వండి మీరు ఈ బైక్ ని కలవడానికి. ఇది ఒక డిఫరెంట్ 4-wheeler బైక్. దీన్ని చాలా మంది ఎక్స్పర్ట్స్ కలిపి డిజైన్ చేశారు. దీన్ని మీరు ఒక బైసైకిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఒక బైక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అందుకోసం ఇందులో స్టాండర్డ్ పెడల్స్ కూడా ఇచ్చారు. ఎప్పుడైతే మీరు తొక్కి అలసిపోతారో అప్పుడు ఈ ఎలక్ట్రిక్ మోటార్ ని యూజ్ చేసుకోవచ్చు. ఈ బైక్ చూడడానికి చాలా అద్భుతంగా కనిపించడంతో పాటు దీన్ని నడుపుతూ ఉన్నప్పుడు మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. హోమ్ మేడ్ ATV. ఇది చూడ్డానికి బొగ్గలాగా కనిపిస్తుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క వీల్ గ్యాసోలిన్ ఇంజన్ తో అటాచ్ చేశారు. ఇది ఆల్ టైమ్ టాలెంట్ డ్రైవ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ ఇందులో ఈ అంబియస్ వెహికల్ లో 4 రొటేటింగ్ పెద్ద టైర్స్ అయితే ఉన్నాయి. ఇవి విచిత్రమైన వెహికల్. ఈ విచిత్రమైన వెహికల్ చాలా అద్భుతాలే చేస్తుంది. ఇది ఎలాంటి రోడ్డు మీదనైనా నడుస్తుంది, కానీ వాటర్ లో అయితే చాలా బాగా నడుస్తుంది. ఎలా అంటే బోటు లాగానే దీన్ని వాటర్ లో వేసుకుని రైడింగ్ చేయవచ్చు. ఈ ATV లో 1 సీట్ అని యూజ్ చేశారు. ఇందుకోసం ఇందులో కూడా సేమ్ డిసప్పాయింట్మెంట్. మీ గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళలేరు. దీని వెయిట్ కూడా 40 kg అండ్ దీని స్పీడ్ కూడా 40 km/h స్పీడ్ తో దూసుకు వెళ్తుంది. అండ్ ఇందులో ఉన్న ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటిది అంటే దీని వాటర్ లో అయితే చాలా బాగా నడపగలం, కానీ రోడ్డు మీదకి తీసుకురాగానే ఏదైనా కుష్టగా రాయి తగలగానే బహుశా పంక్చర్ అవ్వచ్చు. కానీ నీళ్ళలో నడపడానికైతే ఎలాంటి ప్రమాదం ఉండదు. చాలా సేఫ్ గా మైండ్ బ్లోయింగ్ రైడింగ్ అయితే చేయవచ్చు. జూ హ్యామర్ J1. ఇది ఒక మ్యూజికల్ టీవీ బైక్. ఎందుకంటే ఇది సింగిల్ ఛార్జ్ చేయగానే 300 km వరకు వెళ్తుంది. నేను చూసిన బైక్లలో ఇప్పటి వరకు ఇంత రేంజ్ లో ఉన్న బైక్స్ అయితే ఏవీ లేవు. అండ్ ఇందులో ఉన్న ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, ఇది ఫుల్ ఛార్జ్ అవడానికి కేవలం 3 hours టైం తీసుకుంటుంది. ఇలాంటి బైక్ అయితే ఇప్పటి వరకు అయితే మీరు గోస్ట్ రైడర్ మూవీలలోనే చూసి ఉంటారు. అందులో అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ ప్రమాదకరమైన స్టంట్లు అయితే చూపిస్తారు కదా. అండ్ ఈ ఎలక్ట్రిక్ మోటార్ యొక్క వెయిట్ 150 kg అండ్ దీని టాప్ స్పీడ్ కూడా నార్మల్ బైక్స్ అన్నిటికన్నా చాలా ఎక్కువగానే ఉంది. అది 175 km/h. ఇందులో యూజ్ చేసిన 11 kW మోటార్ కారణంగా ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ డెవలపింగ్ ఆస్ట్రేలియాలో చేశారు. ఇందులో మీ రైడింగ్ ని అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ వే. దీన్ని నార్మల్ బైక్స్ లాగానే ఎక్కువగా మెయింటైన్ చేయవలసిన అవసరం కూడా ఉండదు. దీన్ని నడపడానికి పవర్ఫుల్ సిట్రోజన్ మోటార్ నైతే యూజ్ చేశారు. ఈ మోటార్ లో 145 ఇంచెస్ వీల్ నైతే యూజ్ చేశారు. అండ్ ఈ హ్యాండిల్ ని కూడా చూడడానికి చాలా యూనిక్ గా తయారు చేశారు. BMW ల్యాండ్ స్పీడ్. ఈ బైక్ ని స్పెషల్ గా ఒక కస్టమర్ కోసం డిజైన్ చేశారు. దీన్ని తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఒరిజినల్ కన్నా లైట్ వెయిట్ గా తయారు చేసి దీని ఎఫిషియన్సీని పెంచాలని. ఇందులో డెవలపర్స్ వేరే ఇంజన్స్ ని యూజ్ చేసి తయారు చేశారు. ఇందులో బ్రేక్స్ అయితే అస్సలు లేవు. మీరు అనుకోవచ్చు బ్రేక్స్ వేయడం మర్చిపోయారేమోనని. మరి ఇప్పుడు ఎలా అలా
దీని మోటార్ డైరెక్ట్ కనెక్ట్ అయి ఉంటుంది మ్యాగ్నెటిక్ తో అండ్ ఇందులో ఉన్న స్పీకర్ డిఫరెంట్ ఫ్రేమ్ తోనైతే అటాచ్ చేశారు. ఇందులో ఇంకొక అద్భుతమైన పిచ్చెక్కించే విషయం చెప్పనా, దీన్ని స్టార్ట్ చేయడానికి నార్మల్ బైక్ లాగా సెల్ఫ్ కూడా అస్సలు ఉండదు. అంటే నార్మల్ గా కార్ స్టార్ట్ కాకపోతే ఎలాగైతే దొబ్బి డక్క కొడతామో ఆ విధంగా ఈ బైక్ ని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. దీని లాంగ్ వీల్స్ అండ్ దీని బాడీ మొత్తాన్ని స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేశారు. అన్నిటికన్నా అద్భుతమైన విషయం చెప్పనా, దీని కంట్రోలర్స్ అండ్ అన్ని మాన్యువల్ గా ఇచ్చారు అండ్ దీని హ్యాండిల్ కూడా హ్యాండ్ మేడ్. దీని వల్ల దీని కూర్చునే పొజిషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నాకైతే ఇప్పటి వరకు ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే తెలియదు, కానీ తెలిస్తే పక్కా మీకే ఫస్ట్ చెప్తాను. URB ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది అన్నిటికన్నా చాలా కాంపాక్ట్ అండ్ ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని వెయిట్ కూడా 11 కిలోగ్రామ్స్. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి 4 అవర్స్ టైం తీసుకుంటుంది. ఇందులో పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ ప్యానల్స్ ని యూజ్ చేసి తయారు చేశారు. ఇది ఎలాంటి వారి కోసం యూజ్ అవుతుందంటే ఎవరైతే షార్ట్ డిస్టెన్స్ లో ట్రావెల్ చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని కావాలంటే మీరు ట్రైన్ లో, బస్సులో ఎక్కడికైనా మీతో పాటు తీసుకుని క్యారీ చేయవచ్చు. దీనికైతే 250 వాట్ లిథియం బ్యాటరీ అయితే పవర్ ఇస్తుంది. దీన్నైతే ఎయిర్ క్రాఫ్ట్ థ్రెడ్ అల్యూమినియం తో తయారు చేశారు. అందువల్ల ఇది చాలా కాంపాక్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ వెహికల్ లో ఆల్ టోరెంట్ ఫీచర్ కూడా ఇచ్చారు. దీని సహాయంతో మీరు ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. ఇందులో సపరేట్ గా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ కూడా ఇవ్వబడి ఉంది. దాంతో మీ మొబైల్ ఫోన్ ఎక్కడైనా కూడా ఫోన్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ స్కూటీ ఈజీ టు క్యారీ యూజ్ అవుతుంది. దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సంకలో పెట్టుకుని తీసుకువెళ్ళవచ్చు, అంత ఈజీగా. ఇక దీని మీద మీరు ఒక్కసారి తప్పకుండా రైడింగ్ అయితే చేసి చూడండి, చాలా మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తుంది. ENB 001 బ్రిటిష్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ ఈ మోటార్ సైకిల్ ని తయారు చేశారు. దీన్ని 2020లో ఈ కంపెనీ వాళ్ళు డిస్ప్లే చేశారు. ఈ స్పోర్ట్స్ బైక్ మోటార్ సైకిల్ టిఫిన్ టర్బో ఇంజన్స్ తో తయారు చేశారు. దీని వెయిట్ కూడా 180 కిలోగ్రామ్స్. ఇందులో 997cc పవర్ఫుల్ ఇంజన్ అయితే యూజ్ చేశారు. ఆస్టన్ మార్టిన్ అండ్ ఇద్దరు సుపీరియర్స్ కొలాబరేట్ అయి దీన్ని తయారు చేశారు. ఇది ఒక స్పెషల్ స్పోర్ట్స్ బైక్. ఎందుకంత స్పెషల్ అంటే దీని మ్యానుఫ్యాక్చర్ కూడా ప్రపంచం మొత్తంలో ఒకటే తయారు చేశారు. ఇందులో CCM మిషన్ లో ఉండే పవర్ఫుల్ లోడెడ్ కంపోనెంట్స్ అయితే యూజ్ చేసి అటాచ్ చేశారు. ఇది ఒక స్పోర్ట్స్ బైక్ డిజైన్ లకు చాలా స్లిమ్ గా అండ్ స్లీవ్ గా ఉంటుంది. చూడ్డానికి చాలా మైండ్ బ్లోయింగ్ గా కనిపిస్తుంది. LM847 ఫ్రెంచ్ కంపెనీ అయిన లెజారే వాళ్ళు ఈ పవర్ఫుల్ మోటార్ సైకిల్ ని తయారు చేశారు. దీని లుక్ చూసిన తర్వాత మీరు అనకుండా ఉండలేరు ఇది ఒక జాయింట్ బైక్ అని. ఇది ఒక మోటార్ సైకిల్ కన్నా సైజులో చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో 2 టైర్స్ కి బదులుగా 4 టైర్స్ అయితే అటాచ్ చేశారు. ఇందులో ఫ్రంట్ వీల్ లో 2 టైర్స్ ని కలిపి జాయింట్ చేసి అటాచ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ బ్యాక్ వీల్ లో కూడా ఈ మోటార్ సైకిల్ 0 నుంచి 150 కిలోమీటర్ స్పీడ్ అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు, జస్ట్ 3-4 సెకండ్స్. అండ్ 1850 వీల్ బేస్ అండ్ 460 బ్రేక్ పవర్ కలిగి ఉన్న ఈ పవర్ఫుల్ మోటార్ సైకిల్ 4.7 లీటర్ నెసరేటివ్ ఇంజన్ తో ఉండే ఈ కార్ నార్మల్ కార్లకి సమానంగా ఉంటుంది. ఇందులో 8 డిస్పెన్సర్ కాలిఫర్ 4 mm డయామీటర్ అండ్ పారామీటర్ డిస్క్ బ్రేక్లు అటాచ్ చేశారు. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో చెప్పనా, ఇవి వరల్డ్ మొత్తంలో 10 యూనిట్లే తయారు చేశారు. ఇందులో ఇప్పుడైతే 7 అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇందులో ఉన్న టాప్ స్పీడ్ ఎంతనో చెప్తే మీరైతే నమ్మలేరు, 350 km/h. P51 కాంపాక్ట్ ఫైటర్. కాంపాక్ట్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఈ రెవల్యూషనరీ బైక్ అండ్ డిజైన్ స్ట్రక్చర్ కారణంగా చాలా అల్టిమేట్ యూనిక్ గా అనిపిస్తుంది. దీని మీద కూర్చున్నప్పుడు చాలా యూనిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ బైక్ మీద కూర్చున్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది ప్రపంచంలోనే మొదటి ఎలాంటి బైక్ అంటే డిజైన్ అండ్ స్ట్రక్చర్ లో ఇందులో సాలిడ్ బ్లడ్ బ్లాక్ అండ్ మల్టీగ్రేడ్ అల్యూమినియం యూస్ చేసి తయారు చేశారు. ఈ కారణంగా చాలా స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ మోటార్. ఇందులో పులి అడ్జస్టబుల్ డబుల్ విష్వాన్ మోనోషాక్ ఫ్రంట్ సస్పెన్షన్, మోనోషాక్ రియల్ సస్పెన్షన్ యూస్ చేసి తయారు చేశారు. మీకోసం చాలా కంఫర్టబుల్ గా ఉండి లాంగ్ రేంజ్ లో చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లుక్ తో మైండ్ బ్లోయింగ్ లుక్ తో ఉండాలి అనుకున్నట్లయితే దీన్ని ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. దీని టాప్ స్పీడ్ కూడా 107 km/h. ఆర్చ్ KR GT01. ఆర్చ్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన ఈ మోటార్ సైకిల్ ని మీరు క్రూజర్ కేటగిరీ యొక్క బైక్ న్యూ ఇన్వెన్షన్ అనుకోవచ్చు. మీరు దీని స్పెషల్ గా లాంగ్ డ్రైవింగ్ లలో ఎవరైతే కంఫర్టబుల్ గా లాంగ్ డ్రైవింగ్ ఇష్టపడతారో అలాంటి వాళ్ళ కోసం తయారు చేశారు. ఈ బైక్ లో మనకు SS12 4C IV12 ఇంజన్ ని అటాచ్ చేశారు. రైడింగ్ చేస్తూ ఉన్నప్పుడు రైడర్స్ కి కంఫర్టబుల్ గా ఉండడానికి ఇందులో నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీని యూజ్ చేసి ఓవర్లైన్స్ సస్పెన్షన్ ని యూజ్ చేసి తయారు చేశారు. దీన్ని మీరు ఎలాంటి రోడ్డు మీదనైనా నడపవచ్చు. గుంతలుగా ఉన్న స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కూడా వాటి నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఇందులో బ్లాకో బ్లాండింగ్ ఫ్రీ లోడ్ లాంటి అడ్జస్టబుల్ ఫంక్షన్స్ కూడా ఇవ్వబడి ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా క్రూజర్ కేటగిరీలో తయారు చేసే నార్మల్ బైక్స్ ని వదిలేసి లాంగ్ రేంజ్ లో ఉన్న బైక్స్ ని తీసుకోవాలి అనుకున్నట్లయితే దానికోసం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది.